पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलती है, यार भाई को मारे तो पूरी गैंग निकलती। सुनामा चॉकलेट। హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఎరిహూక్ గురించి అన్నమాట. వాడే రావణ్ ఫర్ యూ. సూపర్. మీరు యూట్యూబ్ లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చూసుంటారు, హాఫ్ నాలెడ్జ్ గాళ్ళని కూడా చూసుంటారు. కానీ వీడు మూడో రకం. అదే 0% నాలెడ్జ్ 100% కాన్ఫిడెన్స్ తో వీడియోలు చేస్తాడు. వీడు సినిమాల గురించి ఫేక్ ఇన్ఫర్మేషన్లు ఇస్తాడు, పొలిటికల్ పార్టీస్ గురించి ఫేక్ న్యూస్లు చెప్తాడు, ఆఖరికి మతాల మధ్యలో కూడా వేలు పెడతాడు, సారీ చిచ్చులు పెడతాడు. ఉదాహరణకి రాముల వారు వాలిని దొంగ దెబ్బ తీసి చంపేశారు. అరే, ఎంత మనీ కోసం వీడియోస్ చేసినా కూడా మరీ ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తావేంట్రా? దీనికంటే యూట్యూబ్ లో గొద్ద దెంగించుకోవడం ఎలా అని ఒక ట్యూటోరియల్ వీడియో చేయకపోయావా ఇంకా ఎక్కువ రీచ్ వచ్చేది. ఓ సారీ, ఇప్పుడు నేను నీకు అదే చేస్తున్నాను కదా. మనం ఎవరి మీద అయినా ఎక్కువగా వీడియోలు చేస్తే చేసే క్రియేటర్ కి చూసే ఆడియన్స్ కి బోర్ కొట్టిద్ది. కానీ వీడి మీద చేసేటప్పుడు మాత్రం చేసే క్రియేటర్ కి చూసే ఆడియన్స్ కి వస్తుంది. రావణ్ ఫర్ యూకి బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వస్తే వెళ్తాడా, నాకు కొత్తగా రాదా అనేటటువంటి ముందు క్లారిటీ ఇస్తానంటే, మట్టి తినేవాడికి, పనికి మాలింగా తిరిగేవాడికి, అన్నా నేను రైతుని చెప్పే సింపతి దొబ్బేవాడికి, ఇంకా ఎదవలకే బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వస్తుంది. ఇంకా కన్ఫ్యూజ్ అవడానికి ఏముంది, అలాంటప్పుడు నీకు కూడా అవకాశం వస్తుంది కదా బ్రో. నాకు కూడా వస్తుంది అనమాట. ఆఫ్ కోర్స్ ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఆపర్చునిటీ వాడంటే భయపడతారు. నాకు వస్తే వెళ్ళను అంటే సచ్చినా వెళ్ళను ఫ్రెండ్స్, నిజంగా ఇది రాసి పెట్టుకున్నా అనమాట. మళ్ళీ నేను ఈ యాంకర్ లాగా అబద్ధం ఎంఏ లాగా అబద్ధం నిజం చెప్తున్నా. నాకు ఒక ఇప్పుడు ఈ షార్ట్ వీడియో వైరల్ అయ్యి మా టీవీ చూసి వీడిని పిలుస్తుంది, ఇది రివర్స్ స్ట్రాటజీ అని మీరు అనుకుంటున్నారా? కాదు మామ, ఎందుకంటే బిగ్ బాస్ 100 రోజులు ఉంటుంది, టైటిల్ విన్నర్ అయితే మంచి అమౌంట్ కూడా వస్తుంది. కానీ వీడు అదే 100 రోజుల్లో రోజుకి 5 ఫేక్ వీడియోలు 4 షార్ట్ వీడియోస్ పెడతాడు. అందులో ఎన్నిటికి మిలియన్స్ వ్యూస్ వస్తాయి, ఎన్ని వీడియోలు వైరల్ అవుతాయో మీకు కూడా తెలుసు. మరి ఇంక డబ్బుల సమస్య ఏముంది? ఇక ఫేమ్ కోసం అంటారా, ఎంతో సొల్లు చెప్పి యూట్యూబ్ లో 6 లక్షల ఎరుపుకులను సంపాదించుకున్నాడు. అదే సొల్లు బిగ్ బాస్ లో చెప్తాను అంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉండదు కదా. పుష్ప క్లైమాక్స్ లో స్నేక్ ఫైట్ గుర్తుంది కదా. ఎలాంటి ఫైట్ మన బోయపాటి సీన్ గారు దమ్ము సినిమాలో ఎన్టీఆర్ తో కంపోజ్ చేయడం కుదిరింది. అందులో చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అన్న వెనక చేతులు పెట్టి కొడతారు అనమాట. అప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, ఇది ఇల్లాజికల్ గా ఉంది, బోయపాటి ఇదేంటి అని చెప్పి. అప్పుడు సినిమా అయితే ఫ్లాప్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి ఫైట్ మన అల్లు అర్జున్ చేస్తే అందరూ నెత్తి మీద పెట్టుకుంటున్నారు, ఇది ఎక్కడ మాసం చెప్పి మీమ్స్ అయితే దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మీమేసినోడు మడ్డగుడు. మరి లేకపోతే ఏంటి బ్రో, నీ దగ్గర మూవీ అప్డేట్లుంటే చెప్పు, లేదా నేను ఎలా అనుకుంటున్నానని చెప్పు. అంతేగాని ట్విట్టర్ లో ఎవడో కమెంట్ పెట్టాడంట, ఇన్స్టాలో ఎవడో మీమ్ వేసాడంట, న్యూస్ రిపోర్టర్ ఇలా అన్నాడంట అని చివరిలో అంటాలు యాడ్ చేసి లవడాలో వీడియోలు పెట్టకు. అయినా పుష్పలో అల్లు అర్జున్ ఫైట్ కి, దమ్ములో ఎన్టీఆర్ ఫైట్ కి ఏంట్రా సంబంధం? పోనీ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమా ఇలాంటి ఫైట్ రావడం అంటే? కాదు, వీళ్ళిద్దరికంటే ముందు మల్లన్న మూవీలో ఒక తోపు ఫైట్ ఉంటది. నువ్వు వీటి మీద కంటెంటే చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఫైట్లన్నీ కలెక్ట్ చేసి వాటికి ర్యాంకింగ్ ఇస్తూ వీడియో చేయొచ్చు. కానీ నువ్వు ఈ డైరెక్టర్ చేయడం వల్ల అటర్ ఫ్లాప్ అయింది, ఆ హీరో చేయడం వల్ల హిట్ అయ్యింది అని ఫ్యాన్ వర్స్ అయ్యేలా చేస్తున్నావు. నిజమా, వీడు ఏ వీడియో చేసినా సరే ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో వీడినే తిడతారు, కానీ ఈ వీడియో కింద మాత్రం వాళ్ళని తిట్టుకుంటున్నారు. పుష్ప సినిమా గురించి ఇంకో వీడియో చేసిన అనమాట. త్రిబుల్ లేపేసింది, కేజీఎఫ్ లేపేసింది, బాహుబలి రికార్డ్స్ డేంజర్ లో ఉన్నాయి, దంగల్ రికార్డ్ డేంజర్ లో ఉన్నాయంటే చాలా మంది నమ్మట్లేదు అనమాట. చాలా మంది నాతో ఆర్గ్యూ చేస్తున్నారు, కింద నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఒరే ఓసరి బిల్లు కూడా ఇంత స్పీడ్ గా రంగులు మార్చదు కదరా. ఎవడో డీపీ లేని ఫేక్ ఐడి గాడు అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి కమెంట్ పెడితే నువ్వు దాని మీద 4 నిమిషాలు కంటెంట్ చేస్తున్నావు. మూవీ ఎంత వసూలు చేసింది మీరు ఒకసారి గూగుల్లో ఒకటి చూడండి, ఎంత వసూలు చేసింది. ఇవాళకి పుష్ప 2 ఎంత వసూలు చేసింది, ఎంత వసూలు చేసింది. ఇక్కడే అర్థమవుతుంది నువ్వు ఎంత ఖాళీగా ఉన్న సోంబేరువో. పైగా గూగుల్ స్క్రీన్ షాట్లు వేసి మరి అవి ఫేక్ కలెక్షన్స్ కాదు అని చెప్తూ వీడియో పెట్టిన వీడే దేవరా కలెక్షన్స్ ఫేక్ అని వీడియో పెట్టాడు. అల్లు అర్జున్ పార్టీ పెట్టబోతున్నాడు, అల్లు అర్జున్ సీఎం అవబోతున్నాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. దీనికి గల కారణం ఏంటంటే, మీరు తెలంగాణ చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఇప్పటిదాకా అయినటువంటి సీఎంలు చూసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా జైలుకి వెళ్ళి వచ్చారనమాట. ఈ విధంగా అల్లు అర్జున్ కూడా జైలుకి వెళ్ళి ఖచ్చితంగా ఫ్యూచర్ లో అయితే పార్టీ పెడతారు, ఖచ్చితంగా సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి. ఏంటి, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారా? ఇది ఎక్కడ దిక్కుమల లాజిక్ రా బాబు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. అది కాక తనకంటూ ఒక మేనేజర్ని క్రియేట్ చేయడం, తనకంటూ ఒక ఆర్మీని క్రియేట్ చేసుకోవడం, ఈ విధంగా ఒక సైన్యాన్ని పోషించడం ఏదైతే ఉందో ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? నా ఒపీనియన్ అడిగావు కాబట్టి చెప్తున్నా, అర్జెంట్ గా నువ్వు జైలుకి వెళ్ళి అదేంటి సార్ అలా మాట్లాడతారు? తిరిగి వచ్చిన తర్వాత నువ్వు సీఎం అయ్యావనుకో ఓకే, ఒకవేళ అవ్వలేదనుకో మన శత్రు దేశాలైనటువంటి చైనా, పాకిస్తాన్ నుంచి మనకి ఎంతైతే ప్రమాదం ఉందో ఇలాంటి రెహమాన్ గఢ్ నుంచి కూడా అంతే ప్రమాదం ఉంది మావా. అవును, మరి లేకపోతే ఆర్మీ అంటున్నావు, సైన్యం అంటున్నావు, ఈ మిస్లీడింగ్ వీడియోలు ఏంట్రా? కన్నడ యాక్టర్ దర్శన్ మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు, రాగానే సీఎం అయిపోతాడా? సంజయ్ దత్ జైలుకి వెళ్ళి వచ్చాడు, రాగానే సీఎం అయిపోయాడా?
నీకు మళ్ళీ చెప్తున్నా, నిజంగా అప్డేట్లుంటే యూట్యూబ్ లో పెట్టుకో, లేదంటే ఈ టైం స్టాంప్ దగ్గర చెప్పిన వీడియోలు వేరే వెబ్సైట్ లో పెట్టుకో. అంతేగాని జనాలకి అవసరం లేని వీడియోలు, అనవసరమైన వీడియోలు పెట్టావనుకో, ఏదో ఒక రోజు వాళ్ళ ఫ్యాన్స్ కు దొరుకుతావు. అప్పుడు నీ గొద్దలో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. షెట్ లేకుండా చెక్ పోస్ట్ లో తిరుగుతా, ఫిలిం నగర్ లో నీళ్లు ఖాళీ చేస్తా, ఇట్లాంటివి మాట్లాడదలుచుకోవట్లేదు. అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు, ఎవరినండో అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది అనమాట. ఆయన 100% అన్నదే అల్లు అర్జున్. విశ్వక్సేన్ అనింది అల్లు అర్జున్ ఏమో అని క్వశ్చన్ మార్క్ కూడా కాదు, 100% అల్లు అర్జున్నేనంట. 100% అన్నదే అల్లు అర్జున్. ఒరే ఫూక్ ఆఫీసర్, ఇంకా ఎన్నాళ్ళుగా ఇలా దెంగులు తినే వీడియోలు చేస్తావు? ఇది ఒక బతికేనా? ఇప్పుడు బత్తాయి గారు ఏమని పెట్టిన చూడండి పోస్ట్, నాకంట నెలకి 10 లక్షల నుండి 15 లక్షల డబ్బులు వస్తున్నాయంట. దాని కింద ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడడం అనమాట, ఆశ్చర్యంగా కామెంట్ చేస్తున్నారు. ఇది చూసినప్పుడు నిజంగా మిమ్మల్ని బత్తాయి అనడంలో తప్పలేదు అనేటువంటి ఫీలింగ్ కలిగి. నీకు ఇన్ని డబ్బులు రావట్లేదు అని నువ్వు చెప్పడంలో తప్పలేదు, కానీ తలాతోక లేని ఐడికి బత్తాయిలు అని హిందూ ముద్ర గుద్దుతున్నావు చూడు. మిమ్మల్ని బత్తాయి అనడంలో తప్పలేదు అనేటువంటి ఫీలింగ్ కలిగి. ఏంటి ఇదే? షేక్ రెహమాన్ అనే నువ్వు రావణ్ ఫర్ యూ అనే ముసుగులో ఎర్రిపోకు వీడియోలు చేస్తున్నావు. అలా అని చెప్పి ముస్లిమ్స్ అందరినీ తిట్టమంటావా, లేదంటే తిట్టించడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నావా? స్టార్టింగ్ గ్రాండ్ ధూమ్ ఉండి మధ్యలో ఉండొచ్చు, సెకండ్ హాఫ్ ఉండొచ్చు, ఫస్ట్ గా ఉన్నటువంటి 2 హారర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ అనేది ముంజి అనమాట. నిజంగా స్టార్టింగ్ చెల్లించడం చాలా చూడండి, నిజంగా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ స్టార్ట్ అయితే కానీ ముందుకు వెళ్ళే కొద్ది వర్స్ట్ ఉంటుంది అన్నమాట సినిమా. డ్యూటీ అనే పార్ట్ ఇది కూడా స్టార్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. తన లవర్ చనిపోవడం, తన లవర్ కోసం స్పిరిట్ అయితే ఉందో 2 వర్స్ట్ ఉంటుంది అనమాట. ఆ ఒకటి ఇంకో ముసదా. వీడు చెప్పిన 3 సినిమాల్లో ఆ ముంజియా సినిమా నేను చూడలేదు, నాకు తెలియదు. బట్ డిమాంట్ కాలనీ పార్ట్ 2 మాత్రం బాగుంటది, హిట్ సినిమా కూడా మావా. చివరిగా మసుదా మూవీ ఎలా ఉంటుందో మీలో చాలా మందికి తెలుసు, కానీ వీడికి మాత్రం 3 మూవీస్ నచ్చలేదంట. పోనీ వీడికి నచ్చలేదు అని చెప్పడం వరకు ఓకే, కానీ వీడు చెప్పినట్టు తీస్తే అవి బ్లాక్ బస్టర్లు అంట. నాకు ఇలాంటి మాటలే పూగు మంటెక్కుపోతాయి. హరిహర వీరమల్ల నుండి అఫీషియల్ పోస్టర్ వచ్చింది. దాంట్లో చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ అన్న 3 బాణాలు పట్టుకొని అనమాట. నాదే మణిమందం బహిర్ముఖ. బాహుబలి చూసుకున్నట్లయితే ఈ హరిహర వీరమల్లకు నేర్పిండా. బాహుబలి హరిహర వీరమల్లు క్రాస్ ఓవర్ ఉంది అంటావు, నువ్వు ఫిక్స్ అయిపోయావుగా. ఇప్పటికి మీకు అర్థమైంది సార్. ఫ్రెండ్స్, బాహుబలిలో ప్రభాస్ చనిపోడు, హరిహర వీరమల్లులో ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తాడు ఫ్రెండ్స్. అనుష్కకి నేర్పించినట్టే 3 బాణాలు ఎలా వేయాలో పవన్ కళ్యాణ్ కూడా నేర్పిస్తాడు ఫ్రెండ్స్. కాకపోతే ఆ వంకరగా ఉన్న 3వ బాణం మాత్రం వచ్చి నా గుద్దలో గుచ్చుకుంటది ఫ్రెండ్స్. సినిమాలో డబుల్ యాక్షన్ ఉండబోతుందన్నమాట. ఈ చిరంజీవి ఏదైతే ఉందో ఈ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ చిరంజీవి ఎవరైతే ఉన్నారో పురాతన కాలానికి సంబంధించినటువంటి రాక్షసుడు అనమాట. అక్కడ ఉన్నటువంటి జనాన్ని మంచి అంతా కూడా అంతా చేశాడు. సో ఆ జన్మలో చేసినటువంటి పాపాన్ని ఈ జన్మలో తను అనుభవిస్తాడు. సో ఏం చేయాలంటే ఈ జన్మ నుండి నువ్వు ఆ జన్మకి వెళ్ళాలి, అంటే మల్టీవర్స్ లాగా ఈ కాలం నుండి ఆ కాలం వెళ్ళి. ఒరే కొంచెం గ్యాప్ ఎవరా, నోటుకొచ్చిన కథల్లా చెప్పేసి దానికి సినిమా పేరు పెట్టేస్తున్నావు. మంచి సినిమాలకు కూడా నెగిటివ్ రివ్యూలు ఎందుకు ఇస్తున్నాడబ్బా అనుకున్నా. యాక్చువల్ గా వీడు చెప్పిన స్టోరీ ఆ డైరెక్టర్ తీయకపోవడం వల్ల వీడు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నాడు. కరెక్ట్ అయినట్టయితే శ్రీవల్లి చచ్చిపోయిన తర్వాత పుష్పరాజు వెళ్ళి దాక్షాయని అన్న పెళ్లి చేసుకుంటాడా. ఓరు బాబు నువ్వు ఎవడవో కానీ నీకు ఊపిరి తీసేరా బాబు, నా నెంబర్ నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. పవన్ కళ్యాణ్ మీద పగబట్టి సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ కూడా ఇంత చీప్ గా హీరో క్యారెక్టరైజేషన్ రాయడేమో. మరి లేకపోతే ఏంట్రా, ఆయన సుకుమార్ అనుకుంటున్నావా, నీలాగా ఎర్రిపుక్కు వీడియోలు చేసుకుని రావణ్ ఫర్ యూ అనుకుంటున్నావా? ఇంతే కాదు మామ, వీడు ఒక టైం ట్రావెల్ స్టోరీ చెప్పాడు. అది వినిన తర్వాత కొంతమంది అమ్మాయిలనే కాదు, ఇలాంటి అబ్బాయిని కూడా మధ్యాహ్నపు వాట్కా అని తిట్టాలనిపించింది మామ. ఫ్రెండ్స్, మీకు 2002లో ఈ సీన్ గుర్తుందా? ఆ రోజు ఇండియా టఫ్ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది అనమాట. దాంతో మన దాదా గంగూలీ ఎవరైతే ఉన్నారో ఒంటి మీద ఉన్నటువంటి షర్ట్ తిప్పి గిరా గిరా తిప్పి ఇసిరేసింది అనమాట. సో ఆ షర్ట్ ఎక్కడికి పోయింది, ఎవరికి దొరికింది అనేటువంటిది ఇన్ని రోజులు అర్థం కానటువంటి మిస్టేక్. దానికైతే ఈ రోజు తెరపడిందని చెప్పుకోవచ్చు. అగోగో ఆ షర్ట్ వచ్చి ఈ విధంగా మన హార్దిక్ అన్న చేతిలో పడిపోవడం జరిగింది. అదేంది హార్దిక్ అన్న, గంగూలీ గారి షర్ట్ చేతిలో పడితే ఈ విధంగా కింద పడేటువంటి అనేటువంటిది నాకైతే అర్థం కాల. సో సినిమాటిక్ యూనివర్స్ మ్యాడ్నెస్ మల్టీవర్స్ సినిమాలోనే కాదు బాబు, క్రికెట్ లో కూడా ఉంటాయని చెప్పి నాకైతే అర్థమైంది. సో 2002లో ఇసిరేసినటువంటి ఆ షర్ట్ 2024 దాకా ట్రావెల్ చేసి మళ్ళీ వచ్చి హార్దిక్ చేతిలో పడింది. అంటే 2002లో ఇసిరిన జెర్సీ 2024 వరకు టైం ట్రావెల్ చేయడం ఏంట్రా మబ్బుగా. పైగా ఆ జెర్సీని హార్దిక్ పాండ్యా ఇసిరేసాడేంటి అని చెప్పి క్వశ్చన్ చేయడం ఏంట్రా నీ గువ్వలో నా గోరింక. అరే నోటుతో తినాలి, కింద నుంచి వదలాలి, కానీ కింద నుంచి వదిలేదే నోటుతో తింటానని నీలంటోండి ఏమనాలి? సాయి కుమార్ చెప్పినట్టు అనాలి. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 4K లైక్స్ కొట్టండి మామ. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే మన పాత వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనం 50K కి చాలా దగ్గరగా ఉన్నాం. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మామ మన ఛానల్ ని. ఇంకా లాస్ట్ అప్డేట్ మామ, మనకు ఒక 2 ఛానల్స్ ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్ లో అలాగే పిన్డ్ కమెంట్ లో పెడతాను. ఎందుకైనా మంచిది, అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. Ray Pondy, here alone.
even de novo. Ripani Piraloda, even de novo. Ripani Piraloda, even de novo. Ripani Piraloda, even de novo. Piraloda, even de novo. Ripani Piraloda.